బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం వైసీపీని వీడుతున్న ఎంపీలు, ఆ పార్టీ నేతలపై ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని ఆయన చెప్పుకొచ్చారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదు అని, కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నాను అని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు విజయసాయిరెడ్డి ఎందుకని ఇప్పుడు ఈ కౌంటర్ ట్వీట్ వేశారు, దానికి సంబంధించి ముందు జగన్మోహన్ రెడ్డి అసలు ఏమన్నారు అనేది ఒక్కసారి చూద్దాం. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. బేసిక్లీ అయితే జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ తర్వాత జగన్లా ఒకప్పుడు పార్టీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే జగన్కి చురకలు అంటించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ నిన్న విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఇదే విషయంలో మరి ఈరోజు విజయసాయిరెడ్డి వేసినటువంటి ట్వీట్ చాలా దుమారం రేపుతోంది. విలువలు, విశ్వసనీయత గురించి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఉన్నాయి కాబట్టే నేను రాజకీయాలను కూడా వదిలేసుకున్నాను, క్రెడిబిలిటీ ఉంది కాబట్టే రాజకీయాలకి, పదవులకి కూడా దూరం అయ్యాను అంటూ ఆయన ఇండైరెక్ట్గా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా అందులో మెన్షన్ చేయకుండా ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే సోషల్ మీడియా కావచ్చు, మీడియా సర్కిల్స్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇది ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గానే విజయసాయిరెడ్డి ఈరోజు ఈ వ్యాఖ్య చేశారు, ఈ కౌంటర్ ఇచ్చారు అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి పేరుని కూడా అందులో మెన్షన్ చేస్తూ, అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి నేతల్ని మాత్రమే కాకుండా సాయిరెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, క్రెడిబిలిటీ ఉండాలి, ఎవరైనా సరే కాలర్ ఎగరేసుకుని ధైర్యంగా చెప్పేటువంటి ఆ క్రెడిబిలిటీ కోల్పోకూడదు, బట్ అలాంటి లేని వాళ్లే బయటికి వెళ్ళిపోతారు, అన్నిటికీ దూరం అవుతారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గానే దీన్ని భావిస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అన్నటువంటి వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు
ఉండరు అనేది గతంలో పలు ఉదాహరణలు చూసాం. అది మరొకసారి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి విషయంలో మరొకసారి తేటతెల్లమైంది, రుజువైంది అని కూడా మనం భావించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 1వ నెల అంటే జనవరి 24వ తేదీన ఎక్స్ వేదికగా కూడా ఒక కామెంట్ అయితే చేశారు విజయసాయి రెడ్డి. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటాను, రేపంటే 25వ తారీఖున ఎవరైతే హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ జనదీప్ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ధన్కర్కి ఇచ్చుకుంటాను, అంటే ఎవరైతే హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయనకి వెళ్ళి రాజీనామా పత్రం ఇచ్చుకుంటానని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా చేయడం, ఆ నెక్స్ట్ డే వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ని కలవడం, కలిసి అది ఇచ్చి రాజీనామా పత్రం ఆమోదించుకొని నెక్స్ట్ వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా పూర్తిగా కూడా ఆయన అంటే గౌరవప్రదంగానే తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం 6 days బ్యాక్, అంటే ఈ రోజుకి 6 రోజుల క్రితం మరొకటి ఎక్స్ వేదికగా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి తెలియజేశాను, రాజీనామా పత్రాన్ని, పార్టీ సభ్యత్వాన్ని, పార్టీ పదవుల్ని కూడా రిజైన్ చేశానని చెప్పడం, ఇవన్నీ ఎక్స్ వేదికగా చేస్తూ ఈ రోజు కూడా జస్ట్ వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు, కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నా అని జస్ట్ 1 hour బ్యాక్ ట్వీట్ చేశారు. దీని యొక్క సారాంశం ఇందాక మీరు చెప్పినట్టే మనం ఏకీభవించ తప్పదు, మనం భావించాలి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ విలువలు, క్రెడిబిలిటీ, విశ్వసనీయత కోసం మాట్లాడుతూ దానిలో సాయిరెడ్డి పదాన్ని చేర్చుతూ ఇప్పటికే 3 ఎంపీలు అయితే వెళ్ళిపోయారు, రేపు ఉదయం 1-2 వెళ్ళిపోవచ్చు, కానీ పైనున్న దేవుడు ఇక్కడ ప్రజల ఆశీస్సులతో మాత్రమే ఈ పార్టీ నడుస్తూ ఉంది, కానీ వీళ్ళెవరి వల్ల కాదు అని నాయకులందరినీ కూడా ఒక పక్కన లెక్క కట్టకుండా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితికి కౌంటర్ గానే ఈ ట్వీట్ అని మనం భావించవచ్చు. అంటే ఈ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ కి నేను మాట్లాడిన మాటకి కోయిన్సైడ్ ఉందనే మనం ఖచ్చితంగా అనుకోవాలి. అయితే 9 సంవత్సరాల పార్టీని అంటగాగుతూ జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2గా పార్టీలో వ్యవహరిస్తూ ఆయన ఆత్మగా ఉంటూ 160 రోజులు ఆయనతో పాటు జైలు జీవితం అనుభవిస్తూ ఈ వేళకి కేసులు పడుతూ కొన్ని ప్రయాణం అయితే ఆయనతో జరిగి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ప్లేస్ సాయిరెడ్డిదే ఎవరనుకున్న అందులో కొన్ని కూటములు ఉంటాయి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి 4 గ్రూపులు నడిచేవి, ఎన్ని నడిచినా సాయిరెడ్డి ప్లేస్ సాయిరెడ్డిదే అని చెప్తూ కూడా టాక్ నడిచేది. అలాంటి సాయిరెడ్డి ఈ రోజు బయటికి వెళ్ళిపోవడం, అదే సాయిరెడ్డిని పేరుతో కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం, ఆ విమర్శించిన దాన్ని ఈ రోజు తిప్పికొట్టడం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది ఎలాంటి శత్రుత్వం, ఎలాంటి మిత్రత్వం ఏది కూడా పర్మనెంట్ కాదనే మనం భావించాల్సి వస్తుంది. ఈ రోజు మాత్రం ఇది హాట్ టాపిక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. స్టేట్ వైడ్ గా కూడా ఇది హాట్ కామెంటే నడుస్తూ ఉంది. ఎందుకంటే సాయిరెడ్డి అనే వ్యక్తి వెళ్ళిపోయేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గౌరవంగా మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీనివాస్ అయితే ఇక్కడ జరగాలనుకుంటున్నాను. పర్టికులర్ గా మనం చూడాల్సినటువంటి అంశం అంటే నిన్న ఆయన కార్యకర్తల కోసం మాట్లాడుతూ కార్యకర్తల కోసమే నేను పనిచేస్తాను, ఇకపైన జగన్ 2.0 వెర్షన్ ఎలా ఉంటుందో మీరు వేచి చూడండి, నేను డెఫినెట్గా వస్తున్నాను అని చెప్పి అన్న తర్వాత అందులో అంటే పెద్దిరెడ్డి కావచ్చు లేదంటే మిగతా నేతల గురించి కావచ్చు ఆయన మాట్లాడుతూ అంటే వెళ్ళిపోయారు అన్నటువంటి దాంట్లో మరి ఎక్కువగా చెప్పకపోయినా సాయిరెడ్డి కూడా అన్నటువంటి ఒక మాట అనడంలో కాస్త స్ట్రెస్ కూడా కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం చూసినప్పుడు. అంటే వెళ్ళిపోయినందుకు బాధ అనుకోవాలా, లేదు వెళ్ళిపోయి అప్రూవర్గా మారితే ఎక్కడ తన నేర చరిత్ర గుట్టుమట్లన్నీ బయటకు వస్తాయో, మళ్ళీ ఈ 2.0 వెర్షన్లో అంటే బయట సోషల్ మీడియాతో మాట్లాడుతున్నట్టు 16+16 32 నెలలు ఈసారి జైలు జీవితం తప్పదేమో అనేటువంటి ఒక బాధ లేదు టెన్షన్ అనుకోవాలా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిలో కాస్త ఆ అసహనం పాలు ఎక్కువైందంటారు నిన్న? రైట్, 1.0లో ఆయన ప్రజల కోసమే సంక్షేమాన్ని బటన్లోకి పంపించాను, కార్యకర్తలను పట్టించుకోలేదు, 2.0లో కేవలం కార్యకర్తల మీద దృష్టి పెడతానన్నానంటే అంటే ప్రజలను విస్మరిస్తారా, ప్రజలను మర్చిపోతారా అనే కామెంట్లు కూడా నడిచినాయి. అంటే 2.0లో కార్యకర్తలతో పాటు ప్రజల్ని చూసుకుంటాను అని మెన్షన్ చేయకుండా ఓన్లీ కార్యకర్తలు, అదొక వెర్షన్. రెండోది సాయిరెడ్డి విషయంలో నొక్కి చెప్పడం, అంటే మీరన్నట్టు కూడా రేపు ఉదయం అప్రూవల్గా మారి ఆయన సేఫ్ సైడ్ కోసం సాయిరెడ్డి బీజేపీ పెద్దలతో ఉన్న అనూహ్యమైన సంబంధాలు కావచ్చు, ఇటీవల కాలంలో జస్ట్ మనం కొంచెం మరొక విశ్లేషణ చేసుకుంటే కనుక తారకరత్న మరణం జరిగిన రోజుల్లో చంద్రబాబు నాయుడిని అంటకాగుతూ కూడా సాయిరెడ్డి ప్రవర్తించిన తీరు కావచ్చు, ఆ కొన్ని అంశాల్లో ఆ మధ్య జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఇంటర్నల్ గా గొడవలు జరిగినాయి, వారిని కూడా చేశారు, హెచ్చరికలు జారీ చేశారని కొన్ని టాక్స్ అయితే నడిచినాయి. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియని విషయం కాబట్టి ఓన్లీ టాక్స్ కోసం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే అప్పటి నుంచి కూడా కొన్ని డిఫరెంట్ అడ్డం, కొన్ని సందర్భాల్లో విజయసాయి రెడ్డిని ఈయన హెచ్చరించడం, వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగినాయి. ఈ మధ్యకాలంలో కొంత దూరంగా పెట్టడం, ఎందుకంటే ఉత్తరాంధ్రలో సాయన్న పనిచేసిన మేము ఎక్కడే ఉద్యోగం చేశాం కాబట్టి ఉత్తరాంధ్ర సీఎం గాను సాయన్న ప్రపోజల్ గాను ప్రతి విషయంలో ఉత్తరాంధ్ర నేతలకి ఈయన క్రియాశీలకంగా సెకండ్ సీఎం గా వ్యవహరించడం, ఈయనకి అన్ని కట్ చేసి
కొంతకాలం విజయవాడ అర్బన్లోని, కొంతకాలం గుంటూరు, నెల్లూరులోని షిఫ్ట్ చేయడం, అతని యొక్క వాల్యూస్, అతని యొక్క ఉన్నతిని, అతనికి పార్టీలో ఉండే పలుకుబడిని తగ్గించి అలా నిర్వీర్యం చేయడం గ్రాడ్యువల్ గా జరుగుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎప్పుడైనా భవిష్యత్తులో అప్రూవల్ గా మారి పూర్తిగా కూడా ఏదైతే జరిగాయో గతంలో జరిగిన ఆడిట్ రికార్డ్స్, ఎందుకంటే అవునన్నా కాదన్నా షెల్ కంపెనీలు 40,000 కోట్ల పైచిలకు అవినీతి ధనం, దాని మీద 12 ఏళ్లుగా కేసులు, ఇవన్నిట్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ ఆడిట్ అంతా చూస్తున్న విజయసాయిరెడ్డి కంపెనీ. సో విజయసాయిరెడ్డి అంటూ కూడా నోరు విప్పితే ఏ లావాదేవీలు బయటకు వస్తాయి, ఎన్ని సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాలి? మీరు చెప్పినట్టు అంటే అన్ని 32 నెలలు కాదు, ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు శిక్షలు పడతాయని కూడా టీడీపీ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు, లోకేష్ లాంటి వాళ్ళు. సో వాటి నుంచి తప్పించుకోవడానికి, వాటి నుంచి నోరు నొక్కడానికి రిక్వెస్ట్ మేనరా, హార్డరా, లేదంటే కొంచెం ఆవేశపూర్తిగా మాట్లాడడం రీజన్ ఏదైతే కావచ్చు, కానీ అప్రూవర్ గా మాట్లాడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బందులు తప్పదు. అయితే ఆయన బయటకు వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నట్టుగాను, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం లేనట్టుగాను ఎక్కడ ఎక్స్వేదిగ్గా మాత్రం ఆయన మాట్లాడలేదు. ఆయన నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాను, వ్యవసాయమే చేసుకుంటాను అని ఢిల్లీలో మన మీడియా మిత్రులు అడుగుతున్నప్పుడు కూడా అదే చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాలు రాకుండా, అప్రూవల్ గా మారకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే ఈయనకి సేఫ్ సైడే. అలా కాకుండా కానీ ఆయన అప్రూవల్ గా మారి బీజేపీ పెద్దలు చెప్పినట్టు కంట్రోల్కి వెళ్ళో, లేదంటే లోకల్ ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న గొడవల మధ్యలో తెలుగుదేశం పార్టీకి అనునయంగా మారి సపోర్ట్ చేస్తూ మారుతూ, మన దస్తగిరి కేసులో ఏం జరిగిందో ఇప్పుడు ఈ కేసులో కూడా ఇలా జరిగి అప్రూవల్ గా మారితే మరికొన్ని విషయాలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కొంచెం ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆ విధంగా నొక్కి చెప్పారా అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయమే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కోసం నొక్కి ఒక్క నుంచి ఆయన మాట్లాడలేదు. వెళ్ళిపోతూ ఉంటారు, దానికే ఉందలే, పార్టీ ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, జనం ముఖ్యమే మాట్లాడేవారు. నిన్న సాయి రెడ్డి అనే పేరు మెన్షన్ చేస్తూ దాన్ని నొక్కి చెప్పారు. కాబట్టి మీరంటూ కొంత ప్రాధాన్యత అయితే ఇంకొక కోణాన్ని కూడా శ్రీనివాస్, ఇందులో ఇంకొక కోణాన్ని కూడా మనం ఒక్కసారి చూడాలి. ఏంటంటే ముఖ్యంగా మన విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ముఖ్యంగా పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను, పదవికి రాజీనామా చేస్తున్నా, ముందు పార్టీకి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో వ్యక్తిగతంగా నేను మాట్లాడి నా నిర్ణయాన్ని నేను వెలువరిస్తాను, బట్ రాజ్యసభకి పదవికి మాత్రం నేను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీని వెనకాల ఎవరి ఒత్తిడి లేదు అని కూడా స్పష్టంగా చెప్పారు. బట్ ఆఫ్టర్ దట్ పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కనీసం విజయసాయి రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు అని, తద్వారానే ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పే క్రమం కాకుండా ట్విట్టర్ ద్వారా ఆయన చేసినటువంటి రాజీనామా ప్రకటన కానీ వీటన్నిటిని చూస్తుంటే, అలాగే తర్వాత షర్మిలను కలిసి అనవసరంగా నిన్ను తిట్టానమ్మా ఆ రోజు అని చెప్పి సారీ చెప్పడం, వీటన్నిటి పరిణామాలు చూస్తుంటే అటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు అనుకోవాలా, లేదంటే కూటమి పెద్దల వైపు విజయసాయి రెడ్డి ఉన్నారని అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న వ్యక్తిగతమైన డిఫర్సే బయటకు రావడానికి ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే బెంగళూరు హాయిలంకలో కూడా ఇటీవల కాలంలో లండన్ వెళ్లే ముందు ఇద్దరి మధ్య అంటే వన్ సైడే డిస్కషన్ జరగడం, కొంచెం గట్టిగానే హెచ్చరించడం జరిగిందని ఏదో విశ్వసనీయ సమాచారం అక్కడ ఇక్కడ ఈ నోటో వినపడే గుసగుసలు. అయితే ఇప్పుడు బయటకు అంటే ఆయనకి మాత్రం ఇంటర్నల్ గా మనం మాట్లాడుకుంటే అది బహిరంగ రహస్యమే. నరేంద్ర మోడీతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు, ఓం బిర్లాతో కావచ్చు, క్రియాశీలక నేతలందరితో కూడా ఆయనకి మంచి సత్సంబంధాలే బీజేపీలో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ వెంట వెళ్తారు, రాజకీయంగా అలాంటి స్టెప్ తీసుకుంటారని మాత్రం మనం ఎక్కడ భావించాల్సిన అవసరం లేదు. అయితే షర్మిలని కలవడం వెనక, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలు, ఆవిడ కూతురు కాబట్టి వైసీపీలో ఉన్నప్పుడు కొన్ని ఆవిడని తోలనాడుతూ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటికి క్లారిఫికేషన్ ఇస్తూ, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ సారీ చెప్పుకోవడం, లేదమ్మా జరిగింది ఏదో జరిగింది కానీ వ్యక్తిగతంగా కాదమ్మా, అది పార్టీ స్టాండ్ మాట్లాడినమ్మా అని చెప్పుకుని ఏమైనా ఉండొచ్చు తప్ప, ఆవిడ్ని షర్మిలాని కలిసినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారనేది మనం ఎటు పరిస్థితులు దానికి అంగీకరించాల్సిన అవసరం లేదు. దాన్ని అలా కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ పెద్దలతో, ఎందుకంటే ఆయన మాట్లాడుతూ చంద్రబాబుని విధానపరంగా పార్టీ పరంగా విభేదించాను తప్ప వ్యక్తిగతం కాదు. అలాగే పవన్ కళ్యాణ్తో నాకు స్నేహం ఉంది, పవన్ కళ్యాణ్తో నేను చెన్నైలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు మేమందరం కూడా తరచూ కలిసేవాళ్ళని, అది వాకింగ్ లో కావచ్చు మరెక్కడ కావచ్చు కలిసేవాళ్ళం అని పవన్ కళ్యాణ్ కూడా ఎత్తుకున్నారు. చంద్రబాబుని కూడా పాజిటివ్ గా మాట్లాడుకున్నారు. అదేవిధంగా బీజేపీ నేతలను కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. కాబట్టి మొత్తం ఇక్కడ కూటమి నేతలు, ఇక్కడ బీజేపీ అఫ్ కోర్స్ సెంట్రల్ లో బీజేపీ వాళ్ళు కావచ్చు, స్టేట్ లో ఉన్న జనసేన టీడీపీ కావచ్చు, వాళ్ళందరితో నా సత్సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి, వ్యక్తిగతమైన దోషణలు ఎవరితోని చేయట్లేదని నేను చెప్పడం. అదేవిధంగా ఈ మధ్య కేవీ రావు తాలూకా
కాకినాడ పోర్టుకి సంబంధించి ఉంటే అన్కండిషనల్ గా విత్డ్రా అయ్యారు దానికోసం. ఎందుకంటే కేవీ రావుకి గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పోర్టే అది, Correct. ఆ యాంకరీస్ పోర్టు. దాని మీద వీళ్ళు వెళ్ళి అరవిందో వాళ్ళు వచ్చి అటాక్ చేసి అరవిందో దౌర్జన్యంగా తీసుకొని అతి తక్కువ కోర్టు చేసే డబ్బులు ఇచ్చి ఆయన లెఫ్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో బాగా నడిచిన ఈ అవును, నేపథ్యంలో అవును. అన్కండిషనల్ గానే విత్డ్రా అయిన పరిస్థితి. ఎందుకంటే అరవిందో అనేది పెద్ద గ్రూపు, వాళ్ళు చేస్తున్నవి ఇక్కడ చాలా కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ దసపల్ల హిల్స్ కూడా వాళ్ళ తాలూకు గ్రూపే చేస్తున్నారు, నేహారెడ్డి. ఇవన్నీ కాదు కానీ వెంటనే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు అనునులు అని ఆ విషయం మనం చర్చించుకోవచ్చు. సో ఇవన్నీ నేపథ్యంలో జరిగిన పరిణామాల ప్రకారం మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికే ఎప్పుడైనా ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే అటు మొగ్గు చూపే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం లేదనే మనం ప్రస్తుతానికైతే భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.